వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తెలంగాణలో రెండు అంశాలు, ఒకటి ఫార్ములా ఈ కార్ రేసు, మరొకటి ఓఆర్ఆర్ టెండర్ల వ్యవహారం. ఈ రెండిట్లో కూడా ఓవైపు ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏసీబీ కేసు నమోదు చేస్తే, ఓఆర్ఆర్ టెండర్లలో అవకతవకలపై ఏకంగా అసెంబ్లీలోనే ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ టెండర్ల అవకతవకలపై విచారణ జరుపుతామని, విచారణ కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇక ఫార్ములా ఈ రేస్ విషయంలో ఎప్పటి నుంచో కేటీఆర్ అరెస్ట్ రేపు మాపు అంటే చర్చ జరుగుతుండగా ఈరోజు A1గా కేటీఆర్పై కేసు పెట్టింది తెలంగాణ ఏసీబీ. కేటీఆర్ను A1గా ఐఏఎస్ అరవింద్ కుమార్ను, A2గా HMDA అప్పటి ఇంజనీర్ ఇన్ చీఫ్ బిఎల్ఎన్ రెడ్డి రిటైర్డ్ అయ్యారైన ప్రస్తుతం ఆయనను A3గా కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. 1A 13(2) PC యాక్ట్ 409, 120B IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది ఏసీబీ. ఆర్బీఐ గైడ్ లైన్స్కు విరుద్ధంగా FEO కంపెనీకి HMDA 45 కోట్లు చెల్లించిందని ఏసీబీ తెలిపింది. క్యాబినెట్ అనుమతి లేకుండా, ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా ఈ నిధులు చెల్లించారని కేటీఆర్పై అభియోగాలు మోపింది. ఐఏఎస్ అరవింద్ కుమార్ ఓ విదేశీ కంపెనీకి ఇండియన్ కరెన్సీని ఎలాంటి అనుమతి లేకుండానే చెల్లింపులు చేయడంపై తెలంగాణ ప్రభుత్వానికి ఆర్బీఐ 8 కోట్ల ఫైన్ వేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం 8 కోట్ల ఫైన్ని ఆర్బీఐకి చెల్లించినట్లు కూడా తెలిపింది. దీనిపై కూడా విచారణకు ఆదేశించింది. కేటీఆర్ను విచారించేందుకు ఇప్పటికే గవర్నర్ అనుమతి తీసుకుంది ప్రభుత్వం. కేటీఆర్పై విచారణ జరిపేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇటీవలే ప్రభుత్వానికి అనుమతి మంజూరు చేశారు. గవర్నర్ అనుమతితో సర్కార్ తదుపరి చర్యలకు రంగంలోకి దిగింది. సోమవారం కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ కార్ రేసింగ్పై విచారణ చేపట్టాలని ఏసీబీకి సిఎస్ శాంతికుమారి లేఖ రాశారు. ఆ లేఖ ఆధారంగా ఏసీబీ రంగంలోకి దిగింది. కేటీఆర్పై 10 పేజీలతో ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లోనే చాలా అంశాలు పొందుపరిచింది తెలంగాణ ఏసీబీ. ఇందులో 10 పేజీల ఎఫ్ఐఆర్ కాపీ మన చేతిలో ఉంది. ఇది 10 పేజీలతో ఏసీబీ రూపొందించిన ఎఫ్ఐఆర్ కాపీ. ఇందులో ప్రధానంగా మిస్యూజ్ అయిన ఫండ్స్ మొత్తం 54,88,87,043 రూపాయలు మిస్యూజ్ అయ్యాయి. ఫార్ములా ఈ రేస్ కేసులో ఒక యూకే బేస్డ్ కంపెనీకి 45 కోట్లు ఎలాంటి క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, ఫైనాన్స్ అనుమతులు లేకుండా, అటు ఫెమా నిబంధనలు ఉల్లంఘించి చెల్లించారంటూ కూడా అభియోగాలు మోపింది. ఇందులో A1గా కేటీఆర్ను చేర్చడం అనేది ఇప్పుడు ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ పాయింట్గా మారింది. అయితే ఈ అంశానికి సంబంధించి అసెంబ్లీలో చర్చిద్దామంటూ కేటీఆర్ సవాల్ చేశారు. అసెంబ్లీలో చర్చతో అన్ని బయటకు వస్తాయి అని కేటీఆర్ అంటే, అటు హరీష్ రావు మాత్రం విపక్షాలను ఇలాంటి కేసులతో టార్గెట్ చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారంటూ కూడా హరీష్ రావు ధ్వజమెత్తారు ఈరోజు అసెంబ్లీలో. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో ముందడుగు వేశారు. ఇటు ఫార్ములా ఈ రేస్లో కేటీఆర్ మెడకు ఉచ్చు బిగిస్తూ, మరోవైపు అదే కేటీఆర్కి మరొక కేసులో కూడా ఇబ్బందికర వాతావరణం సృష్టించే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి. ఆయన కూడా అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఓఆర్ఆర్ని 30 ఏళ్లకు లీజుకి ఇవ్వడం, అక్కడ టోల్ ట్యాక్స్ వసూలుకి 30 ఏళ్ల పాటు ఒక కంపెనీకి లీజుకి ఇవ్వడంపై విచారణ జరుపుతామని ప్రకటించారు. అసెంబ్లీ ఆల్రెడీ కేసు నమోదు చేసింది ఏసీబీ. ఇటు ఓఆర్ఆర్ టెండర్ల విషయంలో కూడా ఆయన డిపార్ట్మెంట్, MAUD డిపార్ట్మెంట్, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి కేటీఆర్ గతంలో మంత్రిగా ఉన్న సమయంలోనే ఓఆర్ఆర్ను లీజుకి ఇచ్చే వ్యవహారం జరిగింది. ఇటు ఫార్ములా ఈ రేస్ ఉంది. ఫార్ములా ఈ రేస్లో ఏసీబీ A1గా కేటీఆర్ని నమోదు చేస్తే, అటు ఓఆర్ఆర్ లీజుకు సంబంధించిన వ్యవహారంలో మరొక విచారణకి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు. అంటే ఈ రెండు కేసుల్లో కేటీఆర్, అదేవిధంగా అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ సిఎస్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ MAUDకి ఉన్నత ఆయన అప్పట్లో, ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఆయన పనిచేస్తున్నారు. ఆయన A2గా ఆల్రెడీ ఏసీబీ కేసులో ఉన్నారు. అందులో కూడా ఓఆర్ఆర్ టెండర్ల వ్యవహారంలో కూడా ఆయన పైనే కేసు నమోదయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా మొత్తానికి కేటీఆర్ని జైలుకు పంపడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ సర్కార్ ముందుకు పోతుందని ఎప్పటి నుంచో బీఆర్ఎస్ అనుమానిస్తుంది. ఆ దిశగా మొత్తానికి కేసు నమోదైంది. కేటీఆర్ రేపో మాపో అరెస్ట్ అవుతారంటే చర్చ కూడా జరుగుతుంది. రేపే కేటీఆర్కి సంబంధించిన నోటీసులు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఏసీబీ డీజీ ఇప్పుడే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో, బంజారాహిల్స్ ఆయన కార్యాలయంలో ఏసీబీ అధికారులతో సమావేశమయ్యారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు సేకరించారు. రేపు కేటీఆర్కి నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది. అసెంబ్లీ జరుగుతుంది. రేపటితో అసెంబ్లీ సమావేశాలు కూడా ముగియబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా రేపు రాత్రి లేదంటే 1-2 రోజుల్లోనే ఆయన విచారణకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఆయన ఆలోపే హైకోర్టును ఆశ్రయించే అవకాశం మనకు కనిపిస్తుంది. ఈ వ్యవహారంలో అరెస్ట్ చేయకుండా కేటీఆర్ కూడా హైకోర్టును ఆశ్రయించే అవకాశం అయితే ఉంది. ఏం జరుగుతుంది అసలు? కేటీఆర్ అరెస్ట్ అవుతారా? ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం ఎక్కడి దాకా లాగబోతుంది, ఎక్కడి దాకా తీసుకెళ్లబోతుంది? ఇలాంటి అంశాలన్నీ కొంచెం ఇంట్రెస్ట్గా మారాయి. ఇదే అంశంపై ప్రైమ్ టైం డిబేట్లో మనం చర్చిద్దాం. మొత్తానికి తెలంగాణలో రాజకీయం వేడెక్కుతుంది. కేటీఆర్ మనం కనిపిస్తుంది, శ్రీధర్రెడ్డి గారు A1 కేటీఆర్ అయ్యారు ఫార్ములా ఈ రేస్లో. అది ఎంతో గొప్పగా చెప్పుకున్నారు మీరు అప్పట్లో, గత ఏడాది. అంటే దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని ముఖ్యమైన నగరాల్లో హైదరాబాద్ చేరిపోయింది. అంత గొప్ప రేస్ ఇక్కడ నిర్వహించాం, చాలా ప్రతిష్టాత్మకంగా అప్పుడు ప్రభుత్వం కూడా తీసుకుంది, నిర్వహించింది.
ఇప్పుడు అదే కేటీఆర్ మెడకు చుట్టుకుంది. ఆయన A1గా మారిపోయారు ఈ కేసులో. 55 కోట్లు విదేశీ మారక ద్రవ్యాన్ని పంపించారు అనేది ఫెమా నిబంధనలు ఉల్లంఘించి అనేది ఒకటి. రెండోది ఎలాంటి క్యాబినెట్ అప్రూవల్ లేదు ఆ 55 కోట్ల నిధులకు. రెండోది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ కూడా దానికి లేదు అనేది ఒకటి. రెండోది అసెంబ్లీలో ఈరోజే ప్రకటన చేశారు రేవంత్ రెడ్డి గారు, ORR లీజుకు 30 ఏళ్ళు లీజుకి ఇచ్చిన వ్యవహారంలో కూడా విచారణ జరపబోతున్నామని. అది కూడా కేటీఆర్ షాకే. ఎలా చూస్తారు అంటే మీ పార్టీలో నెంబర్ 2గా కేటీఆర్ ఉన్నారు. కేసీఆర్ గత ఏడాదిగా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు, ఆయన బయటకు రావట్లేదు. కేటీఆరే పార్టీని నడిపిస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ మీడకు వచ్చి బిగుస్తుంది. ఏంటి అంటే కేటీఆర్ కేసీఆర్ విషయంగా చూడాలి దీన్ని. బీఆర్ఎస్ భవితవ్యానికే ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉందా? ఇప్పుడు మీరే చెప్పినారు, చాలా గొప్పగా చెప్పినారు ఆ ఈవెంట్ గురించి అని చెప్పేసి. మీరు చెప్పినంటే జనరల్గా మీడియాలో ఉన్నటువంటి ఒక డిస్కషన్ అయి ఉండొచ్చు, పబ్లిక్లో ఉన్న డిస్కషన్ అయి ఉండొచ్చు. నాట్ ఓన్లీ ఎంటైర్ స్టేట్, ఎంటైర్ కంట్రీ యాజ్ వెల్ ఎంటైర్ వరల్డ్. ఫార్ములా ఈ రేస్ అనేది ఎంత ప్రతిష్టాత్మకం అనేది మనకు తెలుసు. తెర ముందు తెర వెనుక నేను చెప్తున్నా, ఒక తెర ముందు ఏంటంటే తెర ముందైనా తెర వెనుకైనా, తెర ముందుకు రావాలంటే తెర వెనుక చాలా చేయాల్సి ఉంటుంది. తెర వెనుకంటే ఇదేముంది, ఇప్పుడు 55 కోట్లు ఒక ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేసు పెడితే A1 పెట్టుకోవచ్చు, A111 పెట్టవచ్చు, A111 పెట్టుకోవచ్చు. అది వాళ్ళ ఇష్టం. ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది, పోలీస్ వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళు కేసు పెడతారు. అంత మాత్రాన A1 ఈ వాజ్ ఓన్లీ అక్యూజ్డ్ కదా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఉద్దేశపూర్వకంగా 1 year మీరు చూస్తే టర్న్ ఆఫ్ ఈవెంట్స్, ఎలక్షన్ క్యాంపెయిన్ నుంచి మొదలు పెడితే ఇవాళ వరకు కేసీఆర్ని అరెస్ట్ చేస్తాము, కేటీఆర్ని అరెస్ట్ చేస్తాము, హరీష్ రావుని అరెస్ట్ చేస్తాము, జైల్లో వేస్తాము, ఈ రకంగా మాట్లాడుతూ వస్తున్నారు. కాబట్టి మొత్తం కొండంత దవితే ఒక ఎలుక దొరికినట్టు ఒక చిన్న ఈ విషయంలో ఒక ప్రొసీజరల్ ల్యాప్స్ అని, సెట్ టు బి ఏ ప్రొసీజరల్ ల్యాప్స్ అంటే ఇది పద్ధతి ప్రకారం జరగలేదు. హెచ్ఎండిఏకి ఉన్నటువంటి ఒక కాన్స్టిట్యూషనో, దానికి ఉన్న బైలాసో, దానికి ఉన్నటువంటి రూల్ పొజిషన్ ప్రకారం జరగలేదని చెప్పేసి గవర్నమెంట్ చెప్పదలుచుకుంది బేసికలీ. నేను కూడా ఇప్పుడు FIR మీరు ఇచ్చినటువంటి బ్రేక్లో చదివినా నేనేమంటే బేసికలీ అవినీతి అనే దానికి ఒక సెపరేట్ అర్థం ఉంది. ఇప్పుడు నేను మీ దగ్గర మీకు ఒక గవర్నమెంట్ నుంచి ఒక ఫేవర్ చేసి ఒక 4 రూపాయలు తీసుకున్నాను అనుకోండి, దట్ కెన్ బి కాల్డ్ కరప్షన్. లేదా క్విడ్ ప్రోక్యూ అదేదైనా ఒకటి చేసిన అనుకోండి, మీకు ఇది నాకు అది పద్ధతిలో, అది ఏమన్నా అవినీతి కిందకు వస్తుంది. లేదు ఆ డబ్బు ఏదన్నా కేటీఆర్ గారి అకౌంట్లకో, ఆయన ప్రైవేట్ అకౌంట్లకో, లేకపోతే ఇంకెవరికైనా అకౌంట్లకో ఇచ్చినామనుకోండి, అది అవినీతి కిందకు వస్తుంది. బాజాప్తా తొలి సీజన్ జరిగింది, మళ్ళీ సీజన్కి సంబంధించి ఫార్ములా ఈ రేస్ కనిపిస్తుంది. మీరే కనిపిస్తున్నారు, కేటీఆర్ పక్కన కూడా కనిపిస్తున్నారు విజువల్స్ లో కూడా. నేనేమంటున్నా అంటే అప్పుడు ఏమనిపించింది, అప్పుడు వండర్ఫుల్ ఈవెంట్ అండి. ఇప్పుడు ఒక ఫార్ములా ఈ రేస్ కానివ్వండి, లేకపోతే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కానివ్వండి, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ లాంటి పెద్ద ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కానివ్వండి, ఇవన్నీ ఎందుకు హోస్ట్ చేస్తాము? అవి ఆ నగరానికి ఖ్యాతి పెంచుతాయి. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ కానీ, మేజర్ ఆర్గనైజేషన్స్ కానీ, వరల్డ్ లీడర్స్ కానీ నగరానికి ఖ్యాతి పెంచారు. కేటీఆర్కు మచ్చ ఏర్పడింది. ఇప్పుడు కేటీఆర్కి మచ్చ తెచ్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ప్రజల్లో రాలేదని చెప్తున్నాను నేను. కాబట్టి చూస్తారు, దానివల్ల ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి, ఒక నగరానికి ఉన్నటువంటి ఒక క్షమత, సామర్థ్యం తెలుస్తుంది, ఆర్గనైజేషనల్ కెపాసిటీ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎబిలిటీ కానీ, ఇవన్నీ తెలుస్తాయి. అది మనం ప్రొజెక్ట్ చేయగలిగి ఆ ఫార్ములా రేస్ లాంటి ఆర్గనైజేషన్స్ తీసుకురావడమే చాలా గొప్ప విషయం. అది తెచ్చినాము. ఇనిషియల్లీ ఫర్ ద ఫస్ట్ సీజన్ ప్రజలకు తెలియాలి, ఫర్ ద ఫస్ట్ సీజన్ దేర్ వాజ్ ఎ ప్రాపర్ స్పాన్సర్, గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అంటే ఓన్లీ ఫెసిలిటేషన్ ఉండే. కానీ 55 కోట్లు పంపారు కదా. నెక్స్ట్ టైమ్ వెన్ ది స్పాన్సర్ వెంట్ బ్యాక్ పోయినప్పుడు ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ మోషన్. జరిగేటువంటి రాష్ట్రంలో జరగాల్సినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీని ఒక నోడల్ ఏజెన్సీగా తీసుకొని స్పాన్సర్గానో లేకపోతే ఫెసిలిటేటర్గానో హెచ్ఎండిఏ వ్యవహరించి ఆ డబ్బును ఆ కంపెనీకి అందజేస్తే రాష్ట్రంలో ఈ ఫార్ములా రేస్ జరుగుద్ది అనేది ఒక ఫార్ములా. ఇదేమీ వ్యక్తిగతంగా కళ్యాణ్ గారికో మరొకరికో డబ్బిచ్చింది కాదు. ఈ రేస్ ఇక్కడ జరగాలి, దాని ద్వారా నగర ప్రతిష్ట మరింత పెరగాలి, ఆటోమేటికలీ సీజన్ 2 ముందు పోవాలి. మనం ఏదో ఒక ఏమంటారు ఒక హర్డిల్లా కనపడకూడదు, ఫెయిల్యూర్లా కనపడకూడదు అని ఒక మంచి ఆలోచనతో ముందుకు తీసుకుపోయినాం. దానికి క్యాబినెట్ అప్రూవల్ లేదు, హెచ్ఎండిఏలో ఇది ఉంది అది ఉంది. మీరు నేనేమంటున్నా టూ థింగ్స్. గవర్నమెంట్లో ఇప్పుడు వారు చెప్పారు ఐఎమ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ బై పబ్లిక్ అని చెప్పి. ఐ వాజ్ ఇన్ ద గవర్నమెంట్ యాజ్ ఎ కార్పొరేషన్ చైర్మన్. ఫండ్స్ మూమెంట్లో కానివ్వండి, లేకపోతే ప్రభుత్వ డబ్బులు స్పెండ్ చేసేటప్పుడు దేర్ ఆర్ సర్టెన్ రూల్స్, కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది, దాని ప్రకారం బిజినెస్ రూల్స్ ఉంటాయి, దాని ప్రకారం గవర్నమెంట్ ముందుకు పోద్ది. ఎట్ టైమ్స్ ఇన్ ఎక్సిజెన్సీస్ ఇఫ్ గవర్నమెంట్ హ్యాడ్ టు టేక్ ఎ డెసిషన్, మినిస్టర్ కన్సర్న్ కానివ్వండి, చీఫ్ మినిస్టర్స్ కానివ్వండి, దే విల్ టేక్ ఎ డెసిషన్ అండ్ టేక్ ఎ రాటిఫికేషన్. దేర్ ఆర్ 2 ways of working in the government. సో 99.9 ఇప్పుడు మీరు 10 సంవత్సరాలు గవర్నమెంట్ నడిపించినాం.
దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక 20 లక్షల కోట్లకి మన బడ్జెట్లు లేదా 15 నుంచి 18 లక్షల కోట్లకి ఓవరాల్ బడ్జెట్ ఖర్చు పెట్టి ఉంటుంది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇరిగేషన్ నుంచి మొదలుపెట్టి అన్ని రంగాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, క్యాపిటల్ ఎక్స్పెండిచరు, వెల్ఫేర్ ఎక్స్పెండిచర్ ఇవన్నీ చేసినటువంటి ప్రభుత్వము ఇన్నిట్లలో మీకు ఎక్కడ కూడా కొనుగోళ్లలో కుంభకోణం, కాళేశ్వరం విచారణలు జరపండి. మేకలు వాటిలో కూడా విధానపరమైన నిర్ణయాలలో మీరు తప్పు జరిగిందని చెప్పి మాట్లాడి ఒక నోషనల్ లాస్ క్రియేట్ చేసి అదే తప్పంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను సోమాజిగూడ నుంచి ఇక్కడికి కార్లో రావాలి యాజ్ పర్ రూల్ అనుకోండి. దేర్ ఇస్ అన్ ఎక్స్టెన్సీ ఇఫ్ ఐ కమ్ బై హెలికాప్టర్ అనుకోండి, మాట చెప్తున్నాను. ఆ అడిషనల్ ఎక్స్పెండిచర్ అంతా కూడా కుంభకోణం అండి చేసి ఉండాల్సింది కాదంటే ఇన్ ఎక్స్టెన్సీ గవర్నమెంట్ డజ్ ఇట్. నేను ఒకటే చాలాసేపు చెప్పారు వారు ఇవ్వాలి ఏంటంటే స్ట్రైట్ పాయింట్. నేను ఒక 5 పాయింట్లు చెప్తాను. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేటీఆర్ అగ్రెసివ్గా వాళ్ళ మీద దాడి చేస్తున్నారు కాబట్టి, లేకపోతే దాడి ఇన్ ద సెన్స్ ప్రజల వైపు నుంచి పోరాడుతున్నారు కాబట్టి దే వాంటెడ్ టు ఫిక్స్ హిమ్. దట్ ఈస్ ద ప్రైమ్ అజెండా. నెంబర్ 2, ప్రొసీజరల్ ల్యాప్స్ అనేది శాఖాపరమైన విచారణలు జరుగుతాయి ఒకవేళ ఉంటే, కానీ అది అవినీతి ఎట్లయితుందో అనేది ఒకటి చూపించింది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ నాకు పెట్టారు. ఇక్కడ కరప్షన్ ఎక్కడ జరిగిందో ప్రభుత్వం చెప్పాలి. 3, కేటీఆర్ ఏమి వెనుకకు పోలేదే, దాచుకోలేదే, డైరెక్ట్గా నేనే ఆర్డర్స్ పాస్ చేశాను ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ అని చెప్పారు. దాని ద్వారా హైదరాబాద్ నగరానికి 700 కోట్ల లాభం జరిగిందనే విషయాన్ని కూడా మేము చాలా రకాలుగా ఎక్స్ప్రెస్ చేసినాము. ఇండైరెక్ట్లీ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ వెయిటేజ్ దట్ హెస్ కమ్ టు ది స్టేట్. కాబట్టి వారే చెప్పినారు. 4, అసెంబ్లీలో చర్చ పెట్టమని అడిగినాం. ఎవరైతే మీరు ఇవాళ అలిగేషన్స్ పెట్టారో, A1కి పెట్టారో వారు ఆ రోజు మంత్రిగా ఉన్నారు, ఈరోజు శాసనసభలో ఉన్నారు, లేకుండా లేరు. శాసనసభ్యుడిగా వారి మీద ఆరోపణలు వచ్చినప్పుడు వెన్ ఈ డిమాండెడ్ డిస్కషన్ ఇన్ ది అసెంబ్లీ, వై ఆర్ యూ గోయింగ్ బ్యాక్ అండి? ఆ విషయంలో ఎందుకు మీరు ముందుకు రావట్లేదు? ముఖ్యమంత్రి గారే MIUD మినిస్టర్ ఉన్నారు కదా, ఇప్పుడు ప్రొసీజరల్ ల్యాప్స్ మీరు మొత్తం చెప్పండి కదా. ఎట్లా అవినీతో సరే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఎట్లా అవినీతో ప్రజలకు అసెంబ్లీ ద్వారా చెప్పండి. అడుగుదాం ఈ విషయాలు. ఒకటి ఫైనల్గా ఈ అన్ని కేసెస్ కూడా ఉద్దేశపూర్వకమైనటువంటి ఒక నిర్బంధం చేయడం కోసము, వాయిస్ సప్రెస్ చేయడం కోసము ప్రతిపక్షాన్ని డిఫెన్స్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే దీంట్లో మీరు చేయగలిగింది ఏం లేదు. వీ విల్ డెఫినెట్లీ ఫేస్ ఇట్. దాంట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంది ఏంటంటే, సరే అత్యవసర సమయాల్లో లేకుంటే ఏదో మునిగిపోతుంది రాష్ట్రం, వరదలు వచ్చినాయి, లేకుంటే ఏదో జరిగింది, అగ్ని ప్రమాదాలు ఇంకేవో వచ్చినాయి అన్నప్పుడు విచక్షణాధికారంతో సీఎంఓ మినిస్టర్ రిలీజ్ చేసినట్టు ఒక అర్థం ఉంది. ఎప్పుడో జరగబోయే ఫార్ములా ఈ రేస్కి పక్కనే ఇక్కడే క్యాబినెట్ ఉంటుంది, క్యాబినెట్ అప్రూవల్ తీసుకోవచ్చు. క్యాబినెట్ అంటే ఎవరు KTR KCR కదా. అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ విషయానికి వద్దాం, అది కూడా ఆర్థిక మంత్రి హరీష్ రావే, ఆయన అనుమతి తీసుకోవచ్చు కదా. 10 కోట్లు మించితే ఆర్థిక శాఖ అనుమతి కావాలి, అది కూడా కనీసం తీసుకోలేదు మీరు. నేనేమంటే ఇంకొకటి దాంట్లో వ్యాలిడ్ పాయింట్, మీరు ఇలాంటి నిర్ణయాలు, ఇలాంటి తప్పుడు నగదులు బదిలీ చేయడమో లేకుంటే అన్నెసరీ ఖర్చులు చేయడం వల్ల అప్పులు పెరిగాయి అనేది కూడా ఒక ఆరోపణ. ఇప్పుడు గవర్నమెంట్ అనేది రకరకాల పద్ధతుల్లో రాష్ట్ర అభివృద్ధి చేస్తుందండి. రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే, ఫర్దర్ డెవలప్మెంట్ కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్మెంట్స్ తేవడము, కొత్త కార్పొరేట్స్ కొత్త కంపెనీస్ తీసుకురావడము, తద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడము, ఎకానమీ బూస్ట్ చేయడం అనేది ఒక ఆస్పెక్ట్. అది దానికి సంబంధించి రకరకాల పనులు ఇంతకుముందు చాలా ఎగ్జాంపుల్స్ మీకు చెప్పినాను. వై ఇంటర్నేషనల్ ఈవెంట్స్ టేక్స్ ప్లేస్, వాటిని మన దగ్గరికి తెచ్చుకోవాలని ఎందుకు ప్రయత్నం చేస్తామనేది. అది మా కిరణ్ గారికి విధానంలో మీరు వి విల్ టాక్ అబౌట్ 2 things హియర్. మీరేం ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారనే విషయానికి, జరిగిందనే విషయం మీదనే చర్చ చేద్దాం. సరే, మేము కొండన్నదవి బహుశా మా మిత్రుడు అంతరింతో నేను తెలుగులో 1వ తరగతి నుంచి 10th క్లాస్ దాకా ఫస్ట్ అట్లా అన్వయించుకోరేదాన్ని. మీరు ఏదో అనుకుంటే ఏమీ లేదు, దాంట్లో ఏం లేక ఏదో ఒకటి పట్టుకున్నారని చెప్పేసి చెప్పడం నా ఉద్దేశం. సరే, మీరు అట్లే అనుకుంటే అట్లా అనుకోండి, నేను కానట్లే. నా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ అవినీతి జరిగింది అని కేసు పెడతామంటున్నారు. FIR మొత్తంలో ఇర్రెగ్యులర్ పేమెంట్స్ ఏం రాశాడినా అగ్రిమెంట్ ప్రయర్ టు ది అగ్రిమెంట్ పేమెంట్ చేశాడని చెప్పేసి FIR లో ఇన్ఫర్మేషన్ రిటర్న్. దిస్ ఈస్ నాట్ నైదర్ యాక్సెప్టెడ్ బై ది కోర్ట్ ఆఫ్ లా ఆర్ సంథింగ్ ఎల్స్. తర్వాత మిస్అప్రాప్రియేషన్ అనేది ఎప్పుడు అవుతుంది? యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్స్ మిస్అప్రాప్రియేషన్. నెంబర్ 2, ఆయన చెప్పేది ఏంటంటే, HMDAకి 1-2 సార్లు డబ్బులు ఇచ్చారు, దానికి చీఫ్ ఇంజనీర్ గారు ఓకే చెప్పారు, ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండగా పర్మిషన్స్ తీసుకోలేదు, రకరకాల దే ఆర్ ట్రైయింగ్ టు ఎస్టాబ్లిష్ సంథింగ్. ఇక్కడ ది గవర్నమెంట్ ఇంటెన్షన్, ఆ రోజున్నటువంటి ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటి తెలంగాణ ప్రజలకు తెలియాల్సిందంటే, ఆ రేసు సజావుగా రాష్ట్రంలో కొనసాగాలి, తద్వారా అంతర్జాతీయంగా మన రాష్ట్ర ప్రతిష్ట పెరగాలి, తెలంగాణ ప్రతిష్ట హైదరాబాద్ నగరానికి మంచి పేరు రావాలని చెప్పి ఒక టైర్ అయింది, సెకండ్ టైర్
చేసే ప్రయత్నంలో, సెకండ్ లెగ్ చేసే ప్రయత్నంలో జరిగినటువంటి యొక్క ఇష్యూస్లో ది గవర్నమెంట్ హ్యాడ్ టు ఎంటర్ హెచ్ఎండిఏ నోడల్ ఏజెన్సీగా ముందుకు పోవాలని ఒక ప్రయత్నం చేసినారు. దాంట్లో ఈ 54 కోట్ల ఆడ్ ఏదైతే మనీ ఉందో, రౌండెడ్ టు 55 crores ఏదైతే మీరు మాట్లాడుతున్నారో, అవినీతి అంటే ఏంటి అంటున్నా నేను. కిరణ్ గారికి తెలుసు, ఈజ్ నవ్ అన్ ఎంపీ, ఈజ్ ఇన్ ఢిల్లీ, ఈ మస్ట్ బీ ఇన్ సమ్ పార్లమెంటరీ కమిటీస్. లెట్ హిమ్ ఆస్క్ వాళ్ళ యొక్క సహచర ఎంపీలను కానీ, ప్రొసీజర్ చేసిన వాళ్ళని. అవినీతి అంటే ఉద్దేశపూర్వకంగా ఒకళ్ళకు మేలు చేసి డబ్బు తీసుకుంటేనో, రెండవది క్విడ్ ప్రోక్లో లాంటివి అంటే వినే ఉంటారు 55 కోట్లు ఏదైతే మిస్అప్రోప్రియేషన్ అంటున్నారో అవి ఒక అకౌంట్ కి వెళ్ళాయి. ఆ అకౌంట్ నుంచి ఇంకెక్కడికి వెళ్ళాయో మేము ఎంక్వైరీ చేయాలని కూడా అంటున్నారు. ఆరోపణ మళ్ళీ మీకే వచ్చాయనే రకంగా రికార్డు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అయి ఉండొచ్చు. ఇప్పుడు ఒకటండి, ఏదన్నా విషయాన్ని ప్రూవ్ చేయాలంటే ముందు మీరు రకరకాల వాదనలు ఎస్టాబ్లిష్ చేస్తే కదా ప్రజల్ని డైవర్ట్ చేయొచ్చు. ఇక్కడ కేటీఆర్ గారు అకౌంట్కి తీసుకొని కళ్యాణ్ గారు పలానా ఎఫ్ఈఓ అయితే వాళ్ళకి ఇయ్యలే. ది హెచ్ఎండిఏ ఏంది, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఈజ్ అ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. అది ట్రాన్స్ఫర్ చేసింది డబ్బులు. ఇచ్చినటువంటి సంతకం పెట్టిన వాళ్ళు ఒక లర్న్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఈజ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉన్నటువంటి ఒక అధికారి. కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా ఏదో అన్వాంటెడ్ వేస్లో డబ్బులు ఒక దగ్గరికి వెళ్ళి షెల్ కంపెనీస్లోకి వెళ్ళి ఈ టైప్లో నేనేమంటున్నా అంటే, వాళ్ళు దే ఆర్ వెల్కమ్ టు ప్రోబ్, ఇంపార్షియల్ ప్రోబ్, నిష్పాక్షిక విచారణ, ఉద్దేశపూర్వక బదనాం చేయకుండా, నిర్బంధం చేయాలనే ఒక ఆలోచన లేకుండా మీరు బ్రహ్మాండంగా చేసినా ఎదుర్కొంటాం. ఇప్పుడు ఏమవుతుంది, కేసు అవుతుంది, మీరు ముందుకు పోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కోర్ట్ ఆఫ్ లా ఉంది, కోర్టు జడ్జి గారి దగ్గర పోయినప్పుడు ఇప్పుడు వారి పాత్ర ఏముంది యాజ్ అ మినిస్టర్ అనేది తెలుస్తుంది కదా, వారి యొక్క ఇంటెన్షన్. ఐఎమ్ టెలింగ్, ఇప్పుడు మీ వేదిక ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తుందంటే, కేటీఆర్ గారి యొక్క ఉద్దేశము ఈ డబ్బుల ట్రాన్స్ఫర్లో హెచ్ఎండిఏ నుంచి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో విజయవంతంగా ఈ ఫార్ములా రేస్ అనేది జరగటం. దాని ద్వారా తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి బ్రహ్మాండమైన ఖ్యాతి వస్తే, దాని ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ వస్తే, దాని ద్వారా ఒక ఎకానమీ బూస్ట్ అయితే, ది కైండ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఆర్థిక పరిస్థితులు పెరగడం, ఇది ఒక పెద్ద వ్యవస్థ. అది రాష్ట్రం యొక్క ప్రయోజనాల దృష్ట్యా చేసినాం. అంతేగాని దీంట్లో ఉద్దేశపూర్వకంగా ఎవరికో చేయాలని కాదు. ఎఫ్ఈఓ ఏమీ స్మాల్ ఆర్గనైజేషన్ కాదు. ఒక విషయం మర్చిపోతున్నాం, ఇట్లాంటి లీగల్ ట్యాంగిల్స్లో, ఇట్లాంటి వ్యక్తిగత ప్రతిష్టలకు పోయి ప్రభుత్వము ప్రతిపక్ష నాయకుడిని ఇబ్బంది పెట్టాలని చేసే కేసెస్లో ఇంటర్నేషనల్లీ వీ విల్ లూజ్ అవర్ రెప్యుటేషన్. ఇప్పుడు ఫార్ములా ఈవెంట్స్ కండక్ట్ చేసే ఎఫ్ఈఓ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, లేకపోతే దీని చుట్టూ ఉన్నటువంటి ఒక సరౌండింగ్ కార్పొరేట్స్ ఏదైతే ఉన్నాయో, వెన్ యూ వాంటెడ్ టు డీల్ విత్ ది కరెంట్ గవర్నమెంట్ కొంత భయపడే ఆటోమేటిక్ కదా. మీరు అనవసరంగా ఇప్పుడు ఇవాళ మీరు ఇప్పుడు నేను చెప్పాను లాస్ అయింది, ఇదేంది, ఇంతకుముందు వారు చెప్పారు పవర్ పర్చేజ్ అగ్రిమెంటు. ఇవాళ కొడంగల్లో రేవంత్ రెడ్డి గారు సొంత నియోజకవర్గానికి 3,450 కోట్ల రూపాయలతోటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెట్టారు. మేము ఏ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెట్టినా తిట్టకుండా తిట్టారు. ఇవాళ పాలమూరు రంగారెడ్డి లాంటి బ్రహ్మాండమైనటువంటి స్కీమ్ అక్కడ ఉండంగా, అవసరమైతే అక్కడి నుంచి వాటర్ లిఫ్ట్ చేసుకొని వెళ్ళొచ్చని తెలిసి కూడా మళ్ళీ 3,450 కోట్ల రూపాయలు పెడుతున్నారు అంటే, రేపు పొద్దున మా గవర్నమెంట్ మళ్ళీ రాగానే మీ మీద కేసేసి లోపడేయాలన్నా అంటే, గవర్నమెంట్స్ టేక్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ దట్ డేస్ ప్రయారిటీ. ఇప్పుడు మీరు పెడితే సమయం ఇస్తే నేను చెప్తాను, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ కానివ్వండి, ఆ రోజున తెలంగాణలో ఉన్న పరిస్థితి ఏంది, విద్యుత్ సమస్యలు ఏంది, ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చే ముందు ఎన్ని ఎంఎస్ఎంఈలు, సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమలు మొత్తానికి పోయినాయి, ఎంతమంది రైతులు పాముకాట్లకు చచ్చిపోయినారు, ఎన్ని ట్రాన్స్ఫర్లు కాలిపోయినాయి, ఎక్కడ పంటలు సరిగ్గా వచ్చినాయి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇరిగేషన్లో కావచ్చు, పవర్లో కావచ్చు కొన్ని రెవల్యూషనరీ డెసిషన్స్ తీసుకున్నారు. ఈవెన్ యాదాద్రి ధర్మాల విషయంలో మీరు ఏదైతే ఇవాళ లాస్ అయిందని చెప్పేసి మాడుతున్నారో, డిస్టెన్స్ మాడుతున్నారో, ఇవంతా కూడా ఆ రోజు సిచ్యువేషన్స్ని మదింపు చేసి స్ట్రాటజిక్ లొకేషన్స్ ఫిక్స్ చేసేసిన అంశం కదా. శ్రీధర్ గారు, అల్టిమేట్గా మీకు ఏమనిపిస్తుంది ఈ వ్యవహారంలో? అంటే కేటీఆర్ కూడా చాలా సార్లు అన్నారు దమ్ముంటే అరెస్ట్ చేసుకోని, అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుందా? నేనేమంటున్నా అంటే, అరెస్ట్ చేయడం అనేది ప్రైమా ఫేసి గవర్నమెంట్ పోలీస్ ఇప్పుడు దీంట్లో 4 సెక్షన్లు పెట్టారు. అబౌవ్ 7 years ఉంటే ఖచ్చితంగా వాళ్ళు రిమాండ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా అరెస్ట్ చేసి వాళ్ళ యొక్క షాడిస్టిక్ ప్లెజర్ని సాటిస్ఫై చేసుకోవచ్చు. జడ్జి గారు ముందుకు పోయిన తర్వాత మెరిట్స్, బేసిస్ ద మెరిట్స్ వాట్ దే ప్రజెంట్, బేసిస్ ద మెరిట్స్ వాట్ వీ ప్రజెంట్ ఫ్రమ్ ఆర్ కేస్ ఇన్ డిఫెన్స్ ఉంటుంది. కానీ నిన్ననే వారి జిల్లా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు, ఈ కేసు చాలా పెద్దది, 7 సంవత్సరాలు కూడా బయటికి రావడానికి ఒక ఆయన, 7 నెలలు బయటికి రావడానికి ఒక ఆయన. మాత్రం మనకు తెలుసు, రోజు చూస్తున్నాం. తర్వాత ఇంకొక మంత్రి గారేమో బాంబులు వేస్తా అని చెప్తున్నారు, రేపు తెలుస్తుంది.
అసలు మంత్రులే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు, సిబిఐ, సిఐడి, కిరణ్ కుమార్ రెడ్డి గారు. సిట్టు. కిరణ్ కుమార్ రెడ్డి గారు మంత్రులే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు అయిపోయారు. కిరణ్ భాయ్ చెప్పే కంటే ముందు మీరు అరెస్ట్ చేస్తే చేయవచ్చు కాక, కానీ తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రగతి కోసం ఒక అంతర్జాతీయ ఈవెంట్ తెలంగాణ రాష్ట్రానికి తెచ్చినందుకు నిర్బంధాన్ని ఎదుర్కొంటున్నట్టు నాయకుడిగా కేటీఆర్ గారు మిగిలిపోతారు. ఒక ప్రొసీజర్ ల్యాబ్స్ అనే అంశాన్ని అవినీతిగా చూపించి ఒక 10 సంవత్సరాలు రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసిన నాయకుడిని జైల్లో పెట్టడానికి ఉత్సాహం చూపించినట్టు ప్రభుత్వంగా మీరు మిగిలిపోతారు. రైట్. ఏంటంటే రోజు మా మంత్రులు ఎందుకు సమాధానం చెప్తున్నారంటే రోజు మమ్మల్ని రెచ్చగొడుతున్నారు అని చెప్పేసి. మేము రెచ్చగొడితే మీరు ఎందుకు రెచ్చిపోతారు? మేమేం రెచ్చగొట్టలే. కేసులు పెడతాము, చెర్లపల్లి జైల్లో గదులు సిద్ధంగా చేసినాము, లేకపోతే రేపు చేస్తాము, మాపు చేస్తామని లీకులు ఇచ్చింది సిఎంఓ, చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్. మంత్రులు భగవంతుడు ఇచ్చింది ఒకటి. కిరణ్ రెడ్డి గారు నేను ఏమంటున్నానంటే వాక్చాతుర్యము, సమర్థత చేయాలనే ఒక ప్యాషన్ అనేది భగవంతుడు ఇచ్చింది, మనం అలవర్చుకున్నది. దాని మీద కూడా మీకు బాధ ఉంటే నేను ఏం చేయలేను. నెంబర్ 3, ఇవాళ అసెంబ్లీలో కూడా చూశాను ఎవరు రెచ్చగొడుతున్నారండి. హరీష్ రావు గారు లేచి నిల్చోగానే ఆయన మీద ఒక అనరాని పదాన్ని వాడటం. నేను ఏమంటున్నా, ఇప్పుడు అసెంబ్లీలో సరే ప్రజలు ఎంత నమ్మినరు మిమ్మల్ని, వీఆర్ ఓన్లీ రన్నింగ్, యూఆర్ రన్నింగ్ గవర్నమెంట్ విత్ 1.2 డిఫరెన్స్ మ్యాండేట్. నేను తప్పు పట్టట్లే, ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు బిలిటిల్ యూ ఆన్ ది మ్యాండేట్. కానీ హరీష్ రావు గారు ట్రెజరీ బెంచెస్ నుంచి అడ్డగోలు మాటలు మాట్లాడటము, దానికి మళ్ళీ మీ మినిస్టర్స్ మళ్ళీ లేచి మాట్లాడటం. నేను ఏమంటున్నా, సరే అది వదిలేద్దాం. మేము రెచ్చగొడితే రెచ్చిపోయి కేసులు పెట్టి వెనకేద్దాం అనుకునే ఆలోచన ఏమైనా ఉంటే అది మీరు చేసుకోండి. నెంబర్ 3, ప్రభుత్వం ఎందుకు వచ్చింది ముందుకు అంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఐఎమ్ రిపీటింగ్ మై స్టేట్మెంట్. ఆ రోజు ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటి? హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరం చేస్తామని చాలా మంది ఉదరగొట్టిందండి. కానీ అటువంటి పనులు చేసింది మాత్రము ప్రభుత్వం. దానికి మినిస్టర్, ఐటీ మినిస్టర్, హైదరాబాద్ నగరానికి చంద్రబాబు వచ్చినా, వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చినా, కేసీఆర్ వచ్చినా, రేవంత్ రెడ్డి గారు వచ్చినా హైదరాబాద్ నగరానికి ఎవరు అవసరం లేదు. హైదరాబాద్ నగరం వర్చువల్ గా ఇట్ హాస్ గాట్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్ geographically and it will not stop because of any CM. Right. Thank you Kiran garu. Thank you. గవర్నమెంట్లు పాలసీస్ అడాప్ట్ చేసుకోకపోతే, ఇంప్లిమెంట్ చేయకపోతే ముందుకు తీసుకెళ్లాలి. హౌ మెనీ అవార్డ్స్ వి హావ్ రిసీవ్డ్? 30 సెకండ్స్. అవును, ఇప్పుడు మోస్ట్ లివబుల్ సిటీ అనేది ఊరికే వచ్చిందా? మన దగ్గర మనం కూర్చుంటే హైదరాబాద్ సూపర్ అనుకున్నారా? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఎంత నెంబర్ 1 వచ్చినా, పోయినప్పుడు రేవంత్ రెడ్డి గారు డావోస్ పోయినప్పుడు ఉన్నటువంటి డిఫరెన్సెస్. థ్యాంక్ యూ కిరణ్ గారు. మొత్తానికి ఇదే అంశంపై సంబంధించి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఇటు ఫార్ములా ఈ రేస్ A1 కేటీఆర్ అయ్యారు, అటు ORR లీజ్కి ఇచ్చిన వ్యవహారాన్ని విచారణకు ప్రభుత్వం ఆదేశించబోతుంది. అందులో కూడా కేటీఆర్ఏ దోషిగా ప్రభుత్వం భావిస్తుంది. మొత్తానికి ఈ వ్యవహారం అనేది ఎటు తిరిగి ఎటు రాబోతుంది, ఏం జరగబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా ఉండబోతుంది. కాసేపట్లో దీనికి సంబంధించి అంటే తాను A1గా అయిన దానికి సంబంధించి కేటీఆర్ కూడా మీడియా ముందుకు రానున్నారు. మీడియా ముందుకు వచ్చి ఆయన క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఆయన ఏం చెప్పబోతున్నారు ఏంటి అనేది మనం చూద్దాం. ఇది ప్రైమ్ టైమ్ డిబేట్.